అధికారంలో ఉండగా అక్రమాలకు పాల్పడ్డ వైసీపీ నేతల పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా పగులుతున్నాయా? తీగలాగితే డొంకంతా కదిలినట్లు భారీ కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయా? దేవాలయ నిధులు నొక్కేసిన కేసులపై జరుగుతున్న విచారణతో అక్రమార్కులు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? క్వాడ్ స్కామ్లో ఫ్యాన్ పార్టీ నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తుందా? ఆక్రమించుకున్న సర్కారీ భూముల్ని ఎన్డీఏ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో వైసీపీ నేతల వెన్నులో వణుకు పుడుతోందా? వాచ్ ది స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకప్పుడు వైసీపీ కంచుకోట. కానీ సాధారణ ఎన్నికల్లో ఈ కోట పగిలిపోయింది. ఫ్యాన్ పార్టీ మరోసారి ఎంటర్ అవ్వలేని విధంగా ఈ జిల్లా టీడీపీకి ఫోర్టుగా మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పేట్రేగిపోయారు. తాము చెప్పిందే వేదం, శాసనం అన్నట్టుగా వ్యవహరించారు. ఇష్టారీతిన దోచుకున్నారు. ఏ కన్ను తమను చూడదని మిడిసిపడ్డారు. కానీ ఎన్డీఏ పవర్లోకి వచ్చిన తర్వాత చేపట్టిన విచారణలో వీరి పాపాల పుట్టలు పగులుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీంతో ఫ్యాన్ పార్టీ శ్రేణుల వెన్నులో వణుకు మొదలైంది. అప్పటి గాంభీర్యాలు, దౌర్జన్యాలు, బెదిరింపులన్నీ పోయాయి. కోవూరు నియోజకవర్గం జొన్నవాడలో శ్రీ కామాక్షి తాయి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. వైసీపీ పాలనలో ఆలయ చైర్మన్ గా పనిచేసిన పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు 2024 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. 2014-19 మధ్య టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఈ ఆలయానికి చైర్మన్ గా పనిచేశారు. అప్పుడు జాగ్రత్తగానే పనిచేశారు. కానీ వైసీపీ పవర్లోకి వచ్చిన తర్వాత సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీ కండువా కప్పుకుని మళ్లీ కామాక్షి తాయి ఆలయ చైర్మన్ పదవి దక్కించుకున్నారు. నలుగురితో నారాయణ అనుకున్నారో ఏమో టెంపుల్ ఫండ్స్ ను గోల్మాల్ చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఈయన రెండోసారి చైర్మన్ అయిన తర్వాత 7 కోట్లకు పైగా అవినీతి జరిగిందని టాక్. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దీనిని సీరియస్ గా తీసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు. మంత్రి ఆనం ఆదేశాలతో ఆఘమేఘాల మీద కదిలిన అధికారులు చేపట్టిన విచారణలో అక్రమాలన్నీ బయటకొస్తున్నాయి. మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యంతో పాటు అర్చకుడికి నోటీసులిచ్చారు. అక్రమాలు, అవినీతికి పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెగేసి చెబుతున్నారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. మరోవైపు తనపై వచ్చిన ఆరోపణల విషయంలో క్లారిటీ ఇచ్చారు సుబ్రహ్మణ్యం నాయుడు. ఈ ఆలయ నిధులను ప్రభుత్వమే వాడుకుందన్న వాదాన్ని వినిపించారు. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారని చెప్పుకొచ్చారు. నెల్లూరు మేయర్ శ్రవంతి, ఆమె భర్త జయవర్ధన్ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వీర విధేయులుగా ఉండేవారు. కోటంరెడ్డి వైసీపీ అధినాయకత్వంతో విభేదించి టీడీపీలో చేరిన తర్వాత వీరు కూడా సైకిల్ ఎక్కారు. కానీ ఎన్నికలకు ముందు మళ్లీ వైసీపీలో చేరారు. మేయర్ శ్రవంతి భర్త జయవర్ధన్ ఏకంగా మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో చిక్కుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అరెస్టు భయంతో పరారయ్యారు. దీంతో పోలీసు బృందాలు ఈయన కోసం గాలిస్తున్నాయి. ఇటీవల చెన్నైలోని ఓ హోటల్ నుంచి జయవర్ధన్ త్రుటిలో తప్పించుకున్నారు. ఇప్పటికే ఆ కేసులో 4 అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరో 6 వైసీపీ కార్పొరేటర్లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వారు పరారీలో ఉన్నారు. మేయర్ శ్రవంతి దంపతులు ఇటీవల వైసీపీకి గుడ్ బై చెప్పారు. టీడీపీలో జాయిన్ అయ్యేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాత్రం నో అంటున్నారు. అక్రమార్కులను విడిచే ప్రసక్తే లేదని చెబుతున్నారు. మరోవైపు కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు, సమీప బంధువులు అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగారు. రియల్ ఎస్టేట్ పేరుతో ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి లేఅవుట్లు వేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి రియల్ మాఫియా బాగోతాలపై సీరియస్ అయ్యారు. అధికారులు చేపట్టిన విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒక తుమ్మలపెంట రోడ్డులోనే 600 కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురైనట్టు లెక్క తేలింది. వాటన్నిటినీ అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. దీంతో అక్రమాలకు పాల్పడిన ఫ్యాన్ పార్టీ నేతలు హడలిపోతున్నారు. కేసుల నుంచి రక్షణ కోసం టీడీపీలో చేరేందుకు క్యూ కట్టారు. కానీ కావ్యకృష్ణారెడ్డి మాత్రం అక్రమార్కులెవ్వరినీ విడిచిపెట్టమని తేల్చి చెప్పేశారు. వైసీపీ పాలనలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన పాపాల పుట్టలు ఇప్పుడు పగులుతున్న నేపథ్యంలో వాటిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీలో చేరే ప్రయత్నం చేస్తున్నారు.
కానీ ఇలాంటి వారిని చేర్చుకునేది లేదని చెప్పేస్తున్నారు కూటమి ఎమ్మెల్యేలు. ఫ్యాన్ పార్టీ నేతల అక్రమాలతోనే వైసీపీ భ్రష్టు పట్టుకుపోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అటువంటి వారు తమ పార్టీకి అవసరం లేదని చెబుతున్నారు కావ్య కృష్ణారెడ్డి. జిల్లాలో భారీ స్థాయిలో జరిగిన క్వార్ట్జ్ కుంభకోణం బయటపడింది. తవ్వితీసిన క్వార్ట్జ్ ను తాము చెప్పిన రేటులో ఇవ్వాలని మైనింగ్ లీజుదారులను బెదిరించి సొంతం చేసుకున్నారు. దీన్ని చెన్నైకి, అక్కడి నుంచి విదేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారు. క్వార్ట్జ్ స్కామ్ లో 10,000 కోట్లకు పైగా చేతులు మారి ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని ఈ కుంభకోణంలోని సూత్రధారులు, పాత్రధారులు టెన్షన్ పడుతున్నారు. కక్షలు, కార్పణ్యాలు వద్దు, మనమంతా ప్రజా సేవకులం, జనానికి జవాబుదారీగా ఉంటూ సేవ చేద్దామని చెబుతున్నారు సీఎం చంద్రబాబు. ఇదే సమయంలో అక్రమార్కులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని పలు సందర్భాల్లో స్పష్టంగా చెప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అధినేత అడుగుజాడల్లోనే నడుచుకుంటున్నారు. అవినీతి అక్రమాలపై కొరడా చులిపిస్తున్నారు. దీంతో నెల్లూరీలందరూ చంద్రబాబు భేష్, శభాష్ అంటూ పొగిడేస్తున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం జరుపుతున్న విచారణల్లో వైసీపీ నేతల్లో ఎవరెవరి పాత్ర బయటపడుతుందో చూడాలి మరి.